ఈరోజు సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: పల్లీలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం చింతపండు, కొన్ని ఎండుమిర్చి. ఫ్రెష్ పుదీనా నేను ఊరికి వెళ్ళినా అక్కడ నుండి తీసుకొచ్చాను. తెచ్చింది. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నా. అలానే చింతపండు, జీలకర్ర ప్లస్ వెల్లుల్లి వేగిపోయినా తీసేస్తున్నా. ఇప్పుడు పల్లీలు యాడ్ చేస్తున్నా. కూడా వేగిపోయినాయి, తీస్తున్నా. నేను మొత్తం వాటర్ లేకుండా పిండేసి దీన్ని కూడా మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేయాలి. పుదీనా కూడా ఫ్రై అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇది వాటర్ మొత్తం ఇద్దడానికి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, పల్లీలు, అవి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం మెత్తగా అయిపోతుంది తొందరలో. ఇక్కడ పుదీనా అయినా కూడా సరిపోలేదు మనకు. లాస్ట్కి ఫ్రై చేసి అది స్పూన్ కూడా రాలేదు. స్పూన్ అన్నం కూడా చాలాసేపు ఫ్రై చేయాలి, లేకపోతే ఆ స్మెల్కి మొత్తం మనకి చట్నీ మొత్తం తినాలనిపించదు. మిర్చి పల్లీలు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో యాడ్ చేస్తున్నాను నేను పుదీనాని. కొంచెం సాల్ట్ కూడా వేసినా తక్కువ ఉంటే. నేను మిక్సీ పట్టేస్తున్నా. రెడీ అయిపోయింది. నేను ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయను, తొందరగా ఖరాబ్ అయిపోద్ది. 2 డేస్లోనే ఇలా అయితే 15 డేస్ వరకు కూడా ఉండదు. దీనిలో వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరే ప్రాసెస్లో చేస్తారో కూడా కామెంట్ చేయండి.